ప్రవీణ్ పగడాల ఈ కేసులో రోజు రోజుకి కొత్త కోణాలు, నమ్మలేని నిజాలు పోలీసు విచారణలో బయలుపడిన ఎన్నో అసంభవాలు, వాటిపై ఈ వీడియోని వీక్షించండి. 24 ప్రశ్నలతో సంచలనమైన చట్ట ప్రకారము ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈ ప్రశ్నలకు జవాబు ఎక్కడ? రేపు కోర్టులో ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ లో జరిగే ప్రశ్నలకు ముందుగానే మేము సంధిస్తున్నాం. మొట్టమొదటి ప్రశ్న, పాస్టర్గా పేరు ప్రఖ్యాతులు కాంచిన ప్రవీణ్ పగడాలకు వైన్ షాపుతో పని ఏమిటి? ఈ విషయాన్ని క్రైస్తవ లోకమంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నది. ఆయన మత్తు పానీయాన్ని కొన్నట్లుగా చెప్తున్నారు, సేవించినట్లుగా చెప్పడం లేదు. కానీ ఆయన మత్తు పానీయాన్ని సేవించినట్లయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ పాటికే బయలుపరిచి ఉండవలసినది. కాబట్టి ఆయన ఒక క్రైస్తవ ప్రబోధకుడుగా, క్రీస్తు విశ్వాసిగా, క్రీస్తును నమ్మినవాడిగా, క్రీస్తు గురించి ప్రబోధాలు చెప్పినవాడిగా ఆయన ఏ పరిస్థితుల్లోనూ వైన్ తాగడానికి కానీ, వైన్ షాప్తో వెళ్ళడానికి కానీ, కొనడానికి కానీ వీలు కాని పరిస్థితి. ఇది క్రైస్తవులు ఎవరు జీర్ణించుకోలేని విషయం, నమ్మశక్యం కాని విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఆయన ఇది లీగల్ పాయింట్ ఏమిటంటే, తలకు హెల్మెట్, ముఖానికి మాస్క్ ఉండగా ముఖంపై దెబ్బలు ఎలా తగిలాయి? పోలీసు వారు 174 సిఆర్పిసి లేక 194 బిఎన్ఎస్ఎస్ కేసుకు బదులు 304A ఐపీసీ 106 బిఎన్ఎస్ కేసుగా కట్టడానికి ఎందుకు ప్రయత్నించారు అంటే, ఈ కేసుని అనుమానాస్పద చావుగా మొట్టమొదట పోలీసు వారు చెప్పలేదు. క్రైస్తవ సమూహం అంతా ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రమే, ఒత్తిడి చేసినప్పుడే వాళ్ళ యొక్క తృప్తి కోసం అనండి, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ యొక్క 194 బిఎన్ఎస్ఎస్ అంటే అనుమానాస్పద మరణం. ఎందుకనంటే ఒంటి మీద దెబ్బలున్నాయి కానీ అనుమానాస్పదంతో ఆయన చనిపోయాడు అని అనేక మంది క్రైస్తవ పెద్దలు మరి అక్కడికి వెళ్లినందున వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక ప్రస్తుతం జరుగుతున్న కేసు ఆ విధంగా రిజిస్టర్ అయిందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అంతే విధంగా మరి ఒకవేళ క్రైస్తవ సోదరులు అక్కడికి వెళ్లకుండా ఉంటే ఐపీసీలో 304A అని గతంలో ఉండేది, దాన్ని 106 బిఎన్ఎస్ కేసు కింద అంటే యాక్సిడెంట్ కేసు కింద తీసేసి మూసేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయన మరి యొక్క బాడీ రోడ్డు పక్కన పడి దెబ్బలతో ఉన్నప్పుడు ఆ దెబ్బలను బట్టి పోలీసు వారు ముందు తీసుకోవాల్సింది ఏమిటంటే అనుమానాస్పదమైన మరణం అని తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. గతంలో 174 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద దాన్ని రిజిస్టర్ చేసేవారు. ప్రజెంట్ గా 194 కింద మరి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ప్రస్తుతం ఎంతో ఒత్తిడితో ఆ కేసు రిజిస్టర్ చేయబడింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రవీణ్ పగడాలను ఏ వాహనం కూడా
యాక్సిడెంట్ చేయలేదని స్పష్టమైపోయింది. అయితే ఆయన ఏ వాహనము కింద కూడా ఆయన డెడ్ బాడీ పడి ఉండలేదు. అదేవిధంగా ఈయన ఏ వాహనాన్ని కూడా ఆయన గుద్దలేదు, ఆయన్ని ఏ వాహనం కూడా గుద్దలేదు. కాబట్టి యాక్సిడెంట్ జరగలేదేమో అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆయనకు అంటే దానిని బట్టి ఆయన ఏ పరిస్థితుల్లో ఐపీసీ 304A లేక బిఎన్ఎస్ 106 కింద ఇది కేసు పెట్టడానికి అవకాశం కల్పించడం లేదు. అయితే ఓన్లీ థింగ్ ఏముంది, మనకి ఓన్లీ 194 బిఎన్ఎస్ఎస్ కింద ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే దీంట్లో 5వ పాయింట్ ఒకటి గమనించాలి. ఆయనే కదలలేని స్తంభానికి గుద్ది లైట్ పగలగొట్టుకున్నాడు అని చెప్తా ఉన్నారు. ఆయనే కదలలేని స్తంభము కదలదో దానికి వెళ్ళి గుద్దుకున్నాడు అంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆయన 350 కిలోమీటర్ల పైన ఆయన జర్నీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడో సాట ఏదో బండి కింద ఆయన పడిపోవడమో, ఏదో ఒక బండి ఆయన గుద్దటమో, లేకపోతే ఈయనే పోయి ఏదో బండిని గుద్దటమో జరిగి ఉండవలసినది. కానీ ఒక స్తంభానికి గుద్దటం అనేది అది ఇంప్రాబబుల్, అది అసంభవమైన విషయం అని చెప్పేసి అని చట్టం చెప్తా ఉంది. అదేవిధంగా 6వ పాయింట్ ఒకసారి చూడండి. పడుతూ లేస్తూ ప్రయాణం చేసి ఎట్టకేలకు సరిహద్దుల సమీపంలోకి ఎట్లా వెళ్ళాడు. కాబట్టి ఆయన ప్రయాణం అనేది మొదలు నుంచి చివరి గమ్యానికి వచ్చేశాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఏ బండి కింద కూడా పడలేదు అని చెప్పేసి రూఢి అయిపోయింది. అదేవిధంగా ఆయనే పడుతూ లేస్తూ మరి అక్కడక్కడ పెట్రోల్ కట్టించుకుంటూ తర్వాత వినకూడని విషయం ఆయన మందు షాపుల్లో కూడా మరి అది చేస్తున్నట్టుగా కొన్ని మరి ఎవరు పెడుతున్నారో గాని ఆయన మందు షాపు దగ్గరికి వెళ్ళి మందు కొన్నట్లుగా కూడా ఆయన చూపిస్తున్నారు. అయితే ఆయన తాగినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు, ఆయన తాగినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. అంతేకాకుండా రామర్పాడు దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ గారు కంటిపడినప్పుడు ఆయన మత్తుతో ఉన్నట్లుగా తాగినట్లుగా ఆయన చెప్పడం లేదు. అదేవిధంగా ఆయన తీసుకున్నది బ్రాండ్ కూడా ఏదో చెప్తున్నారు, అది బహుభయంకరమైన వాసనతో కూడిందని కూడా అంటున్నారు. కాబట్టి అటువంటిది ఆయన ఏదైనా సేవించి ఉన్నట్లయితే గుప్పున వాసన వస్తుంది. కాబట్టి మీరు రామర్పాడు సెంట్రల్లో ఆ యొక్క ఎస్ఐ గారు గాని లేక ఆ యొక్క తీసాల అతను గాని ఏ పరిస్థితుల్లోనూ ఆయన తాగలేదు అనేది వాళ్లే ధృవీకరిస్తున్నారు. అదేవిధంగా అతను 7వ పాయింట్లో చూస్తే మందు షాపులో కొన్న మందు బాటిల్స్ ఏమైనాయి, అవి తాగుంటే ఎంటీ బాటిల్స్ కనపడాలి, ఆయన లగేజ్ లో కనపడాలి. ఆయన వద్ద అటువంటి ఏదైనా పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారా అని ప్రశ్నించవచ్చు. కాబట్టి ఈ యొక్క దానికి ఎటువంటి ఆధారాలు లేవు. తర్వాత మనం ఇంకో విషయాన్ని గమనించాలి. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టిలోకి ఒక వెహికల్ మీద ఒక మనిషి వచ్చి అక్కడ ఆయన మరి ఎంతో ప్రయాణం చేసి రామర్పాడు సెంటర్కి చేరుకొని కింద పడిపోయాడు. ప్రజలు కొంతమంది ఆయన్ని లేపారు అని చెప్పేసి ఆ సమయంలో ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టుగా మీరు సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. అదే నిజమైతే మరి ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గారు లైట్ పగిలింది కదా, పగిలున్న లైట్కి తాడు కట్టడం ఏమిటండి? అది కాకుండా మరి ఆయనని మళ్ళా ఒక లైట్ పగిలి రాత్రిపూట ప్రయాణం చేసే వ్యక్తికి ఆయన్ని మరి ఎట్లా పర్మిట్ చేశాడు? మీకు 350 కిలోమీటర్లు జర్నీ చేసిన వ్యక్తి
ఒక 2 వీలర్ మీద చేసిన వ్యక్తి మీరు మందు తీసుకొని ఉంటే మరి ఆయన డ్రగ్ అండ్ డ్రైవ్ కేస్ ఖచ్చితంగా ఆయన బుక్ చేసి ఉండాలా. అది చట్టం. ఒట్టి చిన్న చిన్న కేసులే బుక్ చేస్తారు కదా. అది కాకుండా లైట్ లేకుండా రాత్రిపూట ప్రయాణం చేయడానికి ఎస్ఐ గారు దృష్టిలో వచ్చినప్పటికీ కూడా ఎందుకు అలౌ చేశారు? ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే ఈ రోజు మనకు బ్రతికే ఉండేవాడు. పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లలేదు? కాబట్టి అది మనము అనుమానాస్పదమైన పరిస్థితి అక్కడ ఉన్నది. ఇది చట్ట ప్రకారం నేను చెప్తున్నాను. అదేవిధంగా 8వ పాయింట్ చూడండి. 8వ పాయింట్ చూడండి. ఆయనను విజయవాడ రామవరపాడు వద్ద చూసిన ట్రాఫిక్ ఎస్ఐ మరియు టీ స్టాల్ వారు మందు త్రాగనే లేదని చెప్పారు. మరియు ఆయన నీరసంగా ఉండటం వలన గమనించి సుదీర్ఘ ప్రయాణం వలన ఎండాకాలం వడదెబ్బ తగిలిందని చెప్పటం నిజం కాదా? కాబట్టి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయటం వలన ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పేసి ఎస్ఐ గారు సర్టిఫై చేస్తున్నారు. కాబట్టి అందువలన ఆయన మందు తాగలేదని చెప్పొచ్చు. మరి కొందరు మందు త్రాగడం చెబుతూ అలాగైతే మందు తాగిన వాడు టీ తాగగలడా? మీరు తాగుబోతులను అడగండి. ఏ పరిస్థితుల్లోనూ మందు తాగిన వాడు ఆయన టీ త్రాగడు, కావాలంటే మందు బాబులను అడగండి. అసలు ప్రవీణ్ పగడాలకు టీ తాగే అలవాటే లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. త్రాగితే కాఫీ మాత్రమే తాగుతాడని క్రైస్తవ సమాజం అందరికీ, ఆయనతో పరిచయస్తులందరికీ తెలిసింది ఏమిటంటే ఆయనకి టీ తాగే అలవాటు లేదు. కానీ ఎస్ఐ గారు ఏం చెప్తున్నారండి? టీ ఇప్పించాను, మంచినీళ్ళు తాగిచ్చాను, అదేవిధంగా పార్క్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టాను, 3 అవర్స్ ఆయన గడ్డిలో పడుకున్నాడు. ఇది ఎంతవరకు మనం నమ్మవచ్చు? కాబట్టి చట్టం ఏం చేస్తుందంటే ఇంప్రాబబిలిటీస్ ఏమిటి, అన్యాచురలిటీస్ ఏమిటి, అన్బిలీవబుల్ థింగ్స్ ఏమిటి అనేది చట్ట పరిధిలో చెప్పవలసిన బాధ్యత ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి, మరి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే చేస్తుందో వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. రేపు కోర్టులో మేము అడిగేది ఇదే. అదేవిధంగా 9వ పాయింట్ చూడండి. ఆయన ప్రయాణ బడలిక వలన అలసి సొలసి పడిపోయినాడని ఎస్ఐ మరియు టీ స్టాల్ అతను ఎందుకు చెప్తున్నారు? కాబట్టి ప్రయాణ బడలిక 352 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసినట్టు కనిపిస్తా ఉంది. ఆ బడలిక వలన అతను అలసి సొలసి పడిపోయినాడు అని తేల్చి చెప్తున్నారు. కాబట్టి ఇంకా వేరే వర్షన్ గురించి ఆలోచన చేయాల్సిన పని లేదని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను. చట్టం కూడా ఒప్పుకోదు. అదేవిధంగా 10వ పాయింట్ చూడండి. విరిగిపోయిన లైట్కు తాడు కట్టడం. ఇది విచిత్రంగా ఉంది కదండి. బుల్లెట్ బండికి అది పెద్ద ఇది ఉంటుంది, అది విరిగి పడిపోయింది అని అంటున్నారు. విరిగి పడిపోయిన దానికి తాడు కడితే ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి ఉండదనే సంగతి వాళ్ళకి తెలీదు. తాడు కట్టడం ఏంటండి? విచిత్రంగా లేదు. ఇదో చిన్నపిల్లల చేష్టలాగా ఉన్నాయి, అంతేకాదు లీగల్ గా లేవు. ఆయన అసలు అక్కడికి వెళ్ళేమో ఆయన స్తంభానికి గుద్దాడని చెప్పడం తప్పు. దాని తర్వాత గుద్దే లైట్ బయలిందని, ఒక్కవేళ స్తంభానికి గుద్దడమే కరెక్ట్ అయితే అక్కడ మీకు చక్రం పైన గాడ్ ఉంటది. ఆ గాడి దెబ్బ తగలాలి కదా. డైరెక్ట్ గా మీకు ఒక హెడ్ లైట్ కి హిట్ అవ్వడం చాలా కష్టమైన విషయం. అది ఇంప్రాబబిలిటీ. కాబట్టి ముందు గార్డుకి తగలాలి. అక్కడ పైన వీల్ పైన ఉన్న గార్డుని తగిలితే తప్ప దాని పైన దెబ్బలాడడానికి వీలు లేదు. అది మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ చూడవలసిన విషయం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా 11వ పాయింట్ చూడండి. విజయవాడ నుండి రాజమండ్రికి సుమారు 160 కిలోమీటర్లు 4 గంటల సుదీర్ఘ ప్రయాణం హెడ్ లైట్ లేకుండా రాత్రిపూట ప్రయాణం చేయటం ఎలా సాధ్యం? ఇది గమనించాలి. విజయవాడ నుంచి మీరు రాజమండ్రికి 160 కిలోమీటర్లు
దాదాపు 4 గంటల ప్రయాణం, దేని మీద వెళ్ళినా 4 గంటల ప్రయాణం ఉంటది. ఇంత సుదీర్ఘ ప్రయాణానికి హెడ్ లైట్ లేకోకుండా ఒక 2 వీలర్ అనేక బళ్ళని తప్పించుకుంటూ ప్రయాణం చేయటం అసాధ్యమైన పని అని చెప్పేసి, అది రాత్రిపూట. ఇది అసాధ్యమైన పని, ఇది సాధ్యమైన పని కాదు. దట్ ఈస్ ఇంప్రాబబుల్ యాజ్ పర్ లా. అదేవిధంగా మీకు 12వ పాయింట్ చూడండి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా ప్రయాణం చేసి 4 గంటల్లోనే విజయవాడ నుంచి రాజమండ్రికి లైట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేయటం అసాధ్యమైన పని. ఇది గమనించాలి. కాబట్టి 4 గంటల ప్రయాణంలో మీకు లైట్ లేకోకుండా ఒక్క ప్రవీణ్ పగడాల్ గారే కాదు, ఎవ్వరు కూడా ప్రయాణం చేయటం అంత తేలికైన పని కానే కాదని చెప్పేసి మనం చెప్పొచ్చు. తర్వాత 13వ పాయింట్లో చూడండి. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ముఖానికి ఏ రంగు మాస్కుతో వచ్చారు, ఎన్ని మాస్కులు మార్చారు, చివరి మాస్కుకు మొదటి మాస్కుకు తేడా ఎందుకు వచ్చింది, సీసీ ఫుటేజ్ ఒరిజినల్స్ ని ప్రజల ముందు పెట్టగలరా, ఇది గమనించగలరు. మీరు ఆయన హైదరాబాద్ లో పెట్టిన మాస్క్ ని మధ్యలో మాస్కులకి డిఫరెన్స్ కనపడుతుంది. మీరు ఆ యొక్క వీడియో ఫుటేజెస్ ఏదైతే ఉందో ఆ ఫుటేజెస్ ని మీరు ఒరిజినల్స్ ఏదైనా ప్రజల ముందు పెట్టే గాని నమ్మే పరిస్థితి లేదు. ఇది నమ్మశక్యం కాకుండా ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా 14వ క్వశ్చన్ చూడండి. దెబ్బలు, ఆయన ఒంటి మీద శరీరం మీద ఉన్న దెబ్బలు దెవక్కుపోయిన దెబ్బలు అంటున్నారు, లాసరేటెడ్ ఇంజరీస్ అంటున్నారు. అది మైనర్ ఇంజరీసా మేజర్ ఇంజరీసా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఆయన ఇంజరీస్ ని మనము బైఫర్గెట్ చేసి ఎన్ని ఇంజరీస్ మీకు మరి డోక్కుపోయిన ఇంజరీస్ అంటే లాసరేటెడ్ ఇంజరీస్ ఎన్ని ఉన్నాయి, మైనర్ ఇంజరీస్ ఎన్ని ఉన్నాయి, మేజర్ ఇంజరీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, సింపుల్ ఇంజరీసా అవి గ్రీవియస్ ఇంజరీసా, ఏ ఇంజరీ వల్ల ఆయనకి ప్రమాదం జరిగింది, ఆయన మరణానికి కారణమైంది కూడా ఇన్వెస్టిగేషన్ లో చెప్పవలసిన అవసరం చట్ట ప్రకారంగా ఉంటుంది. 15వ ప్రశ్న. ఏ ప్రమాదమైన ప్రవీణ్ పగడాల చనిపోయినాడు, ఏ ప్రమాదమైన దెబ్బ వలన ప్రవీణ్ పగడాల చనిపోయినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయన మీద అనేకమైన దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద ఉన్నాయి, మరి ఒంటి మీద ఉన్నాయి, తల మీద ఉండొచ్చు. అయితే ఆయన ఏ గాయం వలన మరణించాడో చెప్పాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉంటది. ఇదే ప్రమాదమైన దెబ్బ అని చెప్పాలి. అయితే ఆయన ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకున్నాడు. అంటే ప్రమాదవశాత్తు ఏదన్నా దెబ్బలు తగిలితే ఆయనకి ప్రమాదంగా జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకున్నాడు. హెల్మెట్ పెట్టుకుంది అందుకే కదా హెడ్ ఇంజరీ తగిలినా కూడా అతనికి ఎటువంటి హాని జరగదు. కాబట్టి హెడ్ ఇంజరీ వాళ్ళకి ఎక్కడైనా ఉన్నాయా, ఇంటర్నల్ ఇంజరీస్ ఉంటాయి. ఏ గాయం వల్ల మరణించాడో చెప్పాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉంటది. ఇదే ప్రమాదమైన దెబ్బ అని చెప్పాలి. అయితే ఆయన ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకున్నాడు. అంటే ప్రమాదవశాత్తు ఏదన్నా దెబ్బలు తగిలితే ఆయనకి ప్రమాదంగా జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకున్నాడు. హెల్మెట్ పెట్టుకుంది అందుకే కదా హెడ్ ఇంజరీ తగిలినా కూడా అతనికి ఎటువంటి హాని జరగదు. కాబట్టి హెడ్ ఇంజరీ వాళ్ళకి ఎక్కడైనా ఉన్నాయా, ఇంటర్నల్ ఇంజరీస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇంజరీస్ అంటే కనపడే గాయాలు ఉంటాయి, లోపల తగిలిన గాయాలు ఉంటాయి. కొట్టిన గాయాలు ఉండొచ్చు, లేకపోతే రోడ్డు దీంట్లో ఉండొచ్చు. అసలు ఏ గాయాలు ఎంత ప్రమాదాన్ని సూచిస్తున్నాయి, అతను చావుకి ఏ గాయం కారణమో చెప్పాల్సిన బాధ్యత కూడా డాక్టర్ల మీద, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉంటుంది. గుండె పైన గాయమా, తలపైన గాయమా, లేక వైటల్ పార్ట్స్ మీద ఏ గాయం వల్ల మరణానికి కారకుడయ్యాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనంటే మనకి తల దగ్గర నుంచి ఈ యొక్క నడుము వరకు వైటల్ పార్ట్స్ అంటారు, చేతులు కాళ్ళు వైటల్ పార్ట్స్ కావు. కాబట్టి మనిషి ప్రమాదమైంది గుండె మీద గాని తల మీద గాని తగిలిన దెబ్బ వల్ల మరణిస్తేనే
అది వైటల్ పార్ట్స్ అంటారు. దానివల్ల అది కూడా మారణాయుధాలతో కానీ లేకపోతే బ్లంట్ ఆబ్జెక్ట్ కర్రలో, కత్తులో, గొడ్డలో అటువంటి ఏదైనా సరే గుచ్చుకుంటే తప్ప మనిషి చనిపోవడానికి స్కోపే లేదు. కాబట్టి ఇది ఏ బ్లంట్ ఆబ్జెక్టు అతనిలో దిగబడింది. దేనివల్ల అది ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయా అతనికి? ఇంటర్నల్ అంటే గుండె లోపల కనపడవు మనకి కూడా. అటువంటి దెబ్బల వల్ల కూడా మనిషి చనిపోతాడు. కాబట్టి ఏ దెబ్బల వల్ల చనిపోయినాయో కూడా మీ యొక్క డాక్టర్లు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ చెప్పాలి. 16వ దాంట్లోకి వస్తే పోలీసు వారు మొట్టమొదటి బాడీని చూసిన వెంటనే యాక్సిడెంట్ వల్ల చనిపోయినాడు ఎందుకు చెప్పారు. ఇది పోలీసు వారు దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అక్కడ పోలీసు వారు వచ్చి చూశారు. చూసిన వెంటనే ఒక బాడీ రోడ్డు పక్కన పడి దెబ్బలతో ఉన్నప్పుడు సస్పెక్టబుల్ డెత్ కింద చూడాలి తప్ప నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోయి యాక్సిడెంట్ అని ఎట్లా చెప్పగలవు? ఏం ఆధారాలు ఉంటాయి? అది ఖచ్చితంగా ఇది రేపు పొద్దున్న క్రాస్ ఎగ్జామినేషన్ లో పోలీసు వారు డెఫినెట్ గా చెప్పాల్సి ఉంది కోర్టుకి. అదేవిధంగా 17వ పాయింట్ చూడండి. ప్రభుత్వానికి, మంత్రులకు యాక్సిడెంట్ అనే సమాచారం ఎవరు చెప్పారు? ఇది గమనించండి. మంత్రులు కూడా ఇది యాక్సిడెంట్ వల్ల ఇదని చెప్పేసి మంత్రులు కూడా చెప్పారు. అది వారికి ఎవరు చెప్పారు? ఎవరు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు? అది యాక్సిడెంట్ అని ఎలా చెప్పగలరు? 18వ పాయింట్లోకి రండి. ఇంక్వెస్ట్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు లేకుండా హత్య లేక ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు మరణమా ఎట్లా చెప్పగలరు? ఇది ఇంక్వెస్ట్ రిపోర్టు గాని పోస్ట్ మార్టం రిపోర్టు గాని లేకుండా అది హత్యో, ఆత్మహత్యో లేక ప్రమాదవశాత్తు మనిషి చనిపోయాడు ఎవడు చెప్పలేడు. నేను ఎన్ని వందల కేసులు చేశాను, ఎవడు చెప్పలేడు, చట్టం ఒప్పుకోలేదు. ఖచ్చితంగా వాటిల్లో చెప్పగలిగి ఉండాలి. 19వ పాయింట్ చూడండి. క్రైస్తవులు అనుమానపడుతున్న ప్రవీణ్ పగడాల మృతి పట్ల చట్ట ప్రకారం ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయలుపరచమని క్రైస్తవాన్ని వినిపిస్తున్నారు. ఇది గమనించాలి. వాస్తవాలు అడుగుతున్నారు కానీ ఎట్లా చనిపోయాడు అనేది మాకు కావాలి. ఆయన మా క్రైస్తవ నాయకుడు, ఆయన మా క్రైస్తవ ప్రబోధాలు చేసిన వ్యక్తి, బైబిల్ గురించి ఎంతో విషయాలు తెలిసిన వ్యక్తి. ఆయన అంతకు ముందే ఆయనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పిన వ్యక్తి కాబట్టి ఇంత రాద్ధాంతం జరిగింది. అదే పోలీసు వారు మొట్టమొదట ఇది యాక్సిడెంట్ అని అనకుండా మేము అనుమానాస్పదమైన మృతి కింద మేము బుక్ చేస్తున్నామని మేము అడక్కముందే, క్రైస్తవ నాయకులు అడక్కముందే వాళ్ళు సరైన స్టెప్ తీసుకుంటే కొంత రాద్ధాంతం తగ్గేది. ఇంత కమోషన్ రావడానికి కారణం ఏంటంటే ఇది యాక్సిడెంట్ కింద చిత్రీకరించి దాన్ని మూసేయడానికి ఒక ప్రయత్నం జరిగినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది కేసులో. అది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి అని మనం క్వశ్చన్ చేయొచ్చు. 20వ పాయింట్లో చూడండి. రాష్ట్రంలో మత ఘర్షణలు, మత విభేదాలు, మత గ్రంథాలపై చర్చలు, మత దూషణలు వంటివి యథేచ్ఛగా జరుగుతుంటే వాటిపై రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెడుతుంది? మరొక మణిపూర్ రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి తెలియదా? ఇది గమనించాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక మంది మత ఛాందస్వాదులు అనేక విధాలుగా క్రైస్తత్వాన్ని, బైబిల్లో ఉన్న యేసు ప్రభుని దేవుడిగా కొలుస్తున్న అనేక మంది క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేటట్లుగా చెప్తుంటే వాటి మీద కేసులు పెట్టడం జరిగింది. నేను కూడా కేసు ఇచ్చాను. అయితే ఒక్క కేసు కూడా సమాధానం లేదు, యాక్షన్ లేదు. ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు? మణిపూర్లో అలాగే జరుగుతోంది. ఈ రాష్ట్రంలో కూడా అలా జరుగుద్దేమనే భయం ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదో చెప్పవలసిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా చట్ట ప్రకారం మనం అడగవచ్చు. అవసరమైతే లీగల్ గా నోటీసులు కూడా మేము ఇస్తామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. 21వ పాయింట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ వారికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి మరియు తిరుపతి ఎస్పీ గారికి లిఖిత పూర్వకమైన రిపోర్టులు గత అక్టోబర్ నుండి ఇచ్చినవి ఏమైపోయినాయి? వాటిపై చర్యలు తీసుకుంటే ఈ రోజు
అనుమానాస్పద మరణం వలన ఇంతమంది క్రైస్తవులు మూకుమ్మడిగా ధర్నాలు మరియు న్యాయ పోరాటాలు ఊరేగింపులు చేయరు కదా. కాబట్టి ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరి మరి ధోరణి ప్రవర్తించిందని కనిపించు. పోయిన అక్టోబర్ నుంచి మేము అనేకమైన రిపోర్టులు ఆ రాధా మనోహర్ దాస్ మీద, కరుణాకర్ మీద, మరి ఆ ప్రవీణ్ మీద, ఇంకెవరెవరి మీద ఈ యొక్క హిందూ ఛాందస్సుల మీద రిపోర్టులు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి అది జరగకోకుండా ఈ రాష్ట్రంలో చేయవలసిన బాధ్యత ఉంది. అయితే అవన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా మేము అవన్నీ బయటికి తీసి మరి కలర్ జిరాక్స్లు చేసుకోవడం మేము పంపించాం. హోమ్ మినిస్టర్ గారు మీ ఆఫీసులో ఉన్నాయి, మీరు ఓఎస్టీ గారిని, రామారావు గారిని అడగండి చెప్తారు. మరి సీఎం గారి దృష్టిలో ఉన్నాయి. అదేవిధంగా పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జనార్దన్ గారి దగ్గర ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి ఎస్పీ గారి దగ్గర ఉన్నాయి, డీజీపీ గారి దగ్గర ఉన్నాయి. ఈ కేసుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారో మా దగ్గర అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి. దాని మీద చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని న్యాయ పోరాటం ద్వారా చట్టాన్ని మేము ఆచరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా 22వ పాయింట్ చూడండి. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం తమ విద్వేషాలపై, మత విద్వేషాలపై చర్యలు తీసుకుంటుందా? ఈ రాష్ట్రంలో జరుగుతున్న మత విద్వేషాలపై ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, పోలీస్ యంత్రాంగం గాని వీటిని అరికట్టే స్తోమత వారికి ఉందా? పోలీసు వారు చెప్పింది కరెక్ట్ అయితే ప్రవీణ్ పగడాలపై ఇంత దూరం ప్రయాణం చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఎందుకు చేయలేదు? హెడ్ లైట్ లేకుండా రాత్రిపూట ప్రయాణం చేస్తుంటే పోలీసులు తెలిసి కూడా ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదు? అట్లు తీసుకుంటే ఆయన బ్రతికుండేవాడు కదా. అది వారి డ్యూటీ కాదా? చనిపోయిన తర్వాత ఆయనపై ఇటువంటి అభియోగాలు చేయటం ఏమిటని చెప్పేసి మనం క్వశ్చన్ చేయొచ్చు. 23వది, గతంలో గ్రహాం స్ట్రెయిన్స్ అనే ఒక క్రైస్తవ మిషనరీపై హత్య జరిగినప్పుడు పోప్ జాన్ పాల్ II ఇటలీ నుండి భారతదేశం వచ్చినప్పుడు నాటి బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉంటూ పోప్ జాన్ పాల్ IIని కలిసి మరోసారి భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తానని ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయినాయి? ఇది గమనించండి. ఇది మొదటి కాదు. గ్రహాం స్ట్రెయిన్స్ అనే ఒక క్రైస్తవ మిషన్ ని చంపేశారు. ఆయన చంపినప్పుడు వెంటనే ప్రతి క్రైస్తవుడు భారతదేశంలో బయటకు వచ్చి నిలబడ్డాడు, రోడ్డు మీదకి వచ్చాడు. అప్పుడు వెంటనే అదే కాదు, ఇటలీ నుంచి పోప్ గారు కూడా వచ్చారు. ఆ సమయంలో కూడా ఇదే బీజేపీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి అప్పుడు బీజేపీ మరి ప్రధానమంత్రి గారైన వాజ్పేయి గారు ఆయన క్షమాపణ చెప్పి పోప్ జాన్ పాల్ II గారికి మరొకసారి ఇటువంటి జరగకుండా నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఏమైపోయింది ఆ హామీ అని కూడా మనం అడగొచ్చు. ఇది రెండోది. కాబట్టి మనము ఏది చేసినా చట్ట ప్రకారమే చెయ్యాలి. 24వ పాయింట్ చూడండి. ఇదే చివరి పాయింట్. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని భారత సెక్యులర్ రాజ్యాంగం కాపాడలేదా? ఇది గమనించండి. ఈయన సెక్యులర్ గవర్నమెంట్ చెప్పు తీసుకొని కొడతానని చెప్పేసి మరి రాధా మనోహర్ దాస్ అనేక చెప్పులు కూడా చూపించి అని వీడియోలు చేసి పెట్టాడు. కాబట్టి మన దేశం సెక్యులర్ దేశం కాదంటాడు, హిందూ దేశం అంటాడు. మరి మన దేశంలో ఉన్న ఈ యొక్క రాజ్యాంగాన్ని అవమానిస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీకు ఆ వీడియోలు కావాలంటే నేను పంపిస్తాను. లేని పక్షంలో మీరు అది యూట్యూబ్ లో చూడండి, దొరుకుతాయి. ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి హామీలు గాని రక్షణ గాని ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఇది గమనించండి. ఇన్ని లక్షల మంది, చెప్పాలంటే కోట్ల మంది క్రైస్తవులు మనోభావాలు దెబ్బతిని ఈ మర్డర్ వల్ల జరిగితే కనీసం వాళ్ళ కుటుంబం కొరకు మేమున్నాం, ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం అండగా నిలబడుతుంది, మీరు భయపడొద్దని ఎవరు హామీ ఇవ్వలేదు. మీరు గమనించండి.
సినిమా యాక్టర్ శ్రీదేవి గారు ఆత్మహత్య చేసుకుంటే ఇతర దేశాల నుండి భౌతిక దేహాన్ని తెప్పించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదా? ప్రవీణ్ పగడాల మరణంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? శ్రీదేవి గారు కూడా మందు కొట్టి మరణించారని ఆ రోజు చెప్పారు. అయినప్పటికీ ఆమెకు ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు? ఈ రోజున ఈయన ఎందుకు విస్మరించారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. అదే కాదు, పై ప్రశ్నలన్నీ భారతదేశంలోని క్రైస్తవుల యొక్క మనుగడను కాపాడుటకు మరియు నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్ ప్రవీణ్ పగడాల మరణంపై చేసి వాస్తవాలను ధృవీకరిస్తారని పై ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే బాహాటంగా జరిగే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకూడదని తెలిసినప్పటికీ పోలీసు వారు ఓపెన్ గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పై ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. అవి అన్నీ న్యాయశాస్త్ర పరిధిలోనే ఉన్నవి. ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంతరాయం కలిగించాలని మా ఉద్దేశం కాదు. అంతా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే మా లీగల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ ఫర్ రూరల్ పూర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. క్రైస్తవులారా, మమ్మలను సంప్రదించండి. న్యాయ పోరాటం చట్ట ప్రకారం చేద్దాం రండి. మా ఫోన్ నంబర్ 9963675041 7997845041. ఇట్లు లెర్ప్ ఇండియా ఇంటర్నేషనల్ లెర్ప్ ఉచిత న్యాయ సలహా కేంద్రం గుంటూరు శాఖ డైరెక్టర్ తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు, అడ్వకేట్ సుప్రీంకోర్టు. కాబట్టి దీని మీద మీ యొక్క కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్ కి మేము ఆన్సర్ చేస్తాం. మీ కామెంట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తాం. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ చేయవలసిన పని. మనం చట్ట ప్రకారమే మనం న్యాయ పోరాటం చేయవలసి ఉంది. కాబట్టి మాతో చేతులు కలపవలసిందిగా నేను కోరుతున్నాం.